ఖైదీగా. ఎవరితో పాటు? అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి ఖైదీగా ఉంటే ఆయనతో పాటు ఉన్న వాడుగా లూకా తోడి ఖైదీగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే చివరి వరకు పౌలు గారితో ఈ లూకా గారు ఉన్నారా అంటే చివరి వరకు ఉన్నారండి. మనం ఎలా చెప్పొచ్చు అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తన జీవితంలో తన సేవా పరిచర్యలో చివరిగా రాసిన పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆ 2వ పత్రికలో కూడా లూకా గారి ప్రస్తావన ఉంది. ఒకసారి రండి చూసొద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక మనం చూసినట్లయితే చివరి వరకు ఉన్నవాడుగా మనకు లూకా కనిపిస్తాడు. ఎందుకంటే పౌలు గారే చెప్తారు, నాతో పాటు ఉన్నవారు అందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు అని చెప్పి ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్తాడు. అదే ఒకసారి చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక మనము చూసినట్లయితే ఆ వాక్యము మనకి కనిపిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక మనము చూసినట్లయితే 1వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగదు. వారిలో ఏంటంట, అంతకుముందు దేమ యెహోలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. అలాగే ఫుగేలు, హెర్మోగేను అనువారు ఉన్నారు. వారిలో కూడా ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఆసియాలోని వారందరూ నన్ను విడిచి పోయిరని సంగతి నీవెరుగుదవు. తిమోతి, ఆసియాలో నాకు ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు తిమోతి. వారిలో ఎవరు ఉన్నారంటే ఫుగేలును హెర్మోగానే అనే వారు ఉన్నారు కదా, నీకు తెలుసు కదా తిమోతి అని చెప్తూ 4వ అధ్యాయం వచ్చేటప్పటికి 4వ అధ్యాయము 11వ వచనము 10వ వచనం కూడా చూడండి. దేమా ఇహలోకము, 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కు గలతియాకును తీతు దల్మియతాకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కుని వెంట పెట్టుకొని రమ్ము. అతడు చూసారా, లూకా మాత్రమే. చివరి వరకు ఉన్న అతి కొద్ది మంది శిష్యుల్లో లూకా గారు ఒకరు. అలాగే అయితే ఇప్పుడు ఈ లూకా గారు యేసుక్రీస్తుకి నమ్మకమైన పరిచారకుడిగా మనకు కనిపిస్తున్నాడు. పౌలు గారికి కూడా నమ్మకమైన పరిచారకుడిగా మనకు కనిపిస్తాడు. ఈ లూకా సువార్త ఎవరికి రాస్తారు? మనం లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే లూకా సువార్త ఘనత వహించిన థెయోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొనుచున్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వీటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని. తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న లూకా గారు ఎవరంటే, లూకా గారు ఒక డాక్టర్. ఆయన ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా, ఆయన స్కాలర్, ఆయన చక్కని చరిత్రకారుడు. చరిత్రలో ఉన్న సంగతులన్నిటినీ ఒక వైద్యుడు ఏం చేస్తాడంటే, వైద్యము చేసేవారు ప్రతి విషయాన్ని కూడా బహు క్షుణ్ణంగా బహు చక్కగా దాని గురించి తెలుసుకుంటారు. వారు ఏదైనా రోగం వచ్చినా, జబ్బు వచ్చినా, వ్యాధి వచ్చినా వాటికి తగినట్టుగా ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో వారు నేర్చుకుంటారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలనగా వారు నేర్చుకుని నేర్చుకున్న ఆ విద్యను వారు ఆ పేషెంట్స్గా, ఆ రోగుల మీద ప్రయోగిస్తారు. వారు ముందుగా క్షుణ్ణంగా తెలుసుకుంటారు వాటి గురించి. ఆయన క్షుణ్ణంగా తెలుసుకొని ఏం చెప్తున్నాడంటే, నేను పరిష్కారముగా తెలుసుకున్నాను, క్షుణ్ణంగా నేను తెలుసుకున్నాను, నేను వాటిని తెలుసుకొని మీకు చెప్తున్నాను. థెయోఫిలా ఎవరు అంటే, ఆ రోజున్న అధికారుల్లో ఒకరై ఉండొచ్చు, లేదంటే
పౌలు గారి యొక్క ఒక స్నేహితుడు కావచ్చు, ఆ రోజున అధికారులు ఒకరు కావచ్చు. అలాగే లోకా గారిని ఈ లోకా పత్రికను, ఈ లోకా సువార్తను రాయటానికి ప్రోత్సహించిన వాడుగా మనకు వాడై ఉండొచ్చు అని చెప్పి అందరూ అంటున్న మాట. థెయోఫిలాకి ఈ యేసును గురించి సవివరముగా, అనగా ఆయన జననము, ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన సమాధి, ఆయన మరణము, సమాధి, ఆయన పునరుద్ధానం, ఇవన్నిటినీ చక్కగా థెయోఫిలా అనే అధికారికి లేదా పౌలు యొక్క స్నేహితుడికి లేదా ఈయన లోకా గారు ప్రోత్సహింపబడిన ఈయన ద్వారా రాయబడుతున్న పత్రికగా ఇది మనము చూస్తాము. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తాడంటే లోకా గారు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. చెప్పిన వారు ఎవరు అంటే లోకా ఎవరు? ఒక డాక్టర్. ఏంటి డాక్టర్ గారు చెప్తారా? ఇలాగా డాక్టర్ గారు ఏదైనా చెప్తే అది నిజమేనా? ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఏంటి కన్యక గర్భవతి అవుతుందా అంటే అది అవుతుంది అని లోకా గారే చెప్పారు, డాక్టర్ గారే చెప్పారు. ఆయన మామూలు వ్యక్తి, సైన్స్ చదువుకున్న వ్యక్తే చెప్తున్నాడు. కన్యక గర్భవతి అవుతుందంటే అవుతుంది. నువ్వేమంటావు? అవదా అంటావు. అయితే నోరు మూసుకుని నీకు తెలియదు కదా, నీకు జ్ఞానమో తెలియదు, ఈ లోక జ్ఞానమో తెలియదు, దేవుని జ్ఞానమో తెలియదు. ఆయన ఒక డాక్టర్గా చెప్తున్నాడు. ఏంటి అంటే కన్యక గర్భవతి అవుతుంది, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఆయనకి ఏం పేరు? ఇమ్మానుయేలు, అంటే దేవుడే మనుషులకు తోడై ఉండి ఉంటాడైనా, ఆయనే తోడై ఉండి నడిపిస్తాడని చెప్పి లోకా గారు చెప్తున్నారు. అంటే మనం అర్థం చేసుకో, ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నాడండి. లోకా గారు డాక్టర్గా ఉండి కన్యక గర్భవతి అయ్యి కుమారుని కంటుంది అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇస్తుంది. నువ్వు ఎందుకు నమ్మవు? నువ్వు కూడా నమ్మాలి. ఆయన నమ్మారు. ఆయన ఈ లోక జ్ఞానిగా, దేవుని జ్ఞానిగా ఆయన చెప్తున్న మాట నువ్వు వినాలి. ఏం చెప్తున్నాడు ఆయన? కన్యక గర్భవతి అవుతుందని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే ఈయన చెప్పడమే కాదు, ఆ రోజు మరియకు కూడా గాబ్రియల్ దూత వచ్చి దయాప్రాప్తురాలా అన్నాడు. ఏంటి మీరేంటి ఇలా వచ్చారు వణికిపోతున్న సమయంలో, నీకు శుభవచనం నీకు అని చెప్పి అంటే, యేసుక్రీస్తు లోకరక్షకుడు నీ ద్వారా ఉదయించబోతున్నాడని చెప్తే వారు చక్కగా ఆనందపడిపోయి సంతోషపడుతుంది తను మరియ. అదే పక్కల మన ఈ సువార్తను మనం చాలాసార్లు విన్నాం, క్రిస్మస్లో చాలాసార్లు విన్నాం. దీని గురించి యోసేపు మరియు స్టోరీ లాజరు, యోసేపు, మరియ, అలాగే ఎలిజబెత్ గురించి కూడా మనం వింటాం. ఎలిజబెత్ గురించి కూడా బాప్తిస్మిచ్చి యాహాను తల్లి అయిన ఎలిజబెత్ గురించి కూడా మనం ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువగా వింటూ ఉంటాం. ఏం దయాప్రాప్తురాలా అని చెప్పి అంటాడు. అంటే యేసుక్రీస్తుని లోక రక్షకుడిగా లోకా గారు పరిచయం చేస్తున్నారు. అలాగే ఇంకా మనం విషయాలు చూసినట్లయితే, అసలు ఈ లోకా గారు ఒక డాక్టర్గా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు శిష్యుల్లో అనేక మంది అనేక వృత్తులు చేసేవారు ఉన్నారు. అంటే బైబిల్ మొత్తం ఎంతమంది చేత రాయబడింది అంటే 42 మంది చేత రాయబడింది. దాంట్లో ప్రముఖులైన వారు ఉన్నారు, అంటే రాజులు ఉన్నారు. రాజులైన వారు బైబిల్లో కొన్ని గ్రంథాలు రాశారు. అలాగే నాయకులైన వారు కూడా కొన్ని గ్రంథాలు రాశారు. అలాగే యాజకులైన వారు కూడా కొన్ని గ్రంథాలు రాశారు. అలాగే పండితులైన వారు కూడా కొన్ని గ్రంథాలు రాశారు. కొంతమంది కొన్ని గ్రంథాలు రాశారు. జాలర్లుగా ఉన్నవారు వారు కొన్ని గ్రంథాలు రాశారు. ప్రవక్తలుగా ఉన్నవారు వారు కొన్ని గ్రంథాలు రాశారు. వ్యవసాయకులుగా ఉన్నవారు హబక్కుకు ఆయన ఒక గ్రంథం రాశారు. అలాగే పశువుల కాపరులుగా ఉన్నవారు వారు ఒక గ్రంథం రాశారు, ఆమోసు. జాలర్లుగా, పండితులు కూడా, అంటే దేవుడు దైవావేశంతో రాయబడిన గ్రంథమే ఈ బైబిల్. ఇది ఇంతమంది చేత ఇంతమంది ఆయా ప్రదేశాల్లో, ఆయా కాలాల్లో, ఆయా మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఈ గ్రంథం ఆయన రాయించబడడానికి గల కారణం, ఆయన
ఆయన ఆత్మ ప్రేరణ ద్వారా రాయించడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు జ్ఞానులు ఉన్నారనుకోండి, జ్ఞానులు ఏమంటారు? జ్ఞానులు వారు ఒప్పుకోరు. రాజులు ఉంటారు, వారు ఒప్పుకోరు. ఏంటి, మాకు తెలిసినట్టుగా ఇంకా వాళ్ళకి తెలుసా అంటే, వాళ్ళకి తెలిసిన ఆయన. ఇప్పుడు సొలొమోను మహారాజు సామెతలు రాశారు. సొలొమోను మహారాజు సామెతలు రాశారు. దావీదు కీర్తనలు రాశారు. ఈ కీర్తనలు కావచ్చు, సామెతలు కావచ్చు, ఇది జ్ఞానాన్ని గురించి లేదా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, ఇవన్నిటి గురించి తెలియజేస్తాయి. ఏది? కీర్తనలు. యేసుక్రీస్తు రాకడ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనలు 2వ అధ్యాయంలో వీరు జ్ఞానులైనప్పటికీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయారని చెప్పడానికి దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు. అలాగే పండితులు, మీరు చూడండి, అపోస్తులైన పౌలు ఆయన మహాపండితుడైన, అన్ని గమానియేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర శిష్యుడు, బహు నిష్ట కలిగిన వాడు ధర్మశాస్త్రం మీద. అటువంటి వాళ్ళ దగ్గర, పండితుల దగ్గర నేర్చుకుని ఇతను పండితుడుగా, అనేక విషయాలు తెలిసిన వాడిగా, అనేక సంగతుల గురించి గ్రహింపు కలిగిన వాడిగా పౌలు మనకి కనిపిస్తాడు. అలాంటి పౌలును అరియోపగు సభలో ఎథెన్స్ పట్టణంలో, ఆయన 2వ మిషనరీ జర్నీలో ఎథెన్స్ పట్టణంలో అరియోపగు సభలో నుంచొని, నేను జ్ఞానులైన వారి మధ్య, జ్ఞానులు పరిపూర్ణులైన జ్ఞానం కలిగిన వారి మధ్య క్రీస్తును బోధించుచున్నాను. ఆయన జ్ఞానియే. ఏ జ్ఞానం ఇది అంటే, వారికి ఉన్నది లోక జ్ఞానం, ఈయన ప్రకటిస్తున్నది క్రీస్తు జ్ఞానం, అంటే పరలోకపు జ్ఞానం. అంటే పరిపూర్ణులైన వారి మధ్య, జ్ఞానులైన వారి మధ్య ఏం బోధిస్తున్నారంటే, ఈయన వాక్యమును బోధిస్తున్నాను అని చెప్పి అంటాడు. అంటే పౌలు గారు జ్ఞానులైన వారికి అలాగే అంటాడు. జ్ఞాని ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను అని చెప్పి పౌలు గారు అంటారు కదండి. పౌలు గారు దాని ఉద్దేశం ఏంటంటే, జ్ఞానులైన వారి మధ్య పరిపూర్ణంగా జ్ఞానాన్ని నేను బోధిస్తున్నాను అని చెప్పి అంటారు. అలాగే ఇప్పుడు రాజులైన వారు ఉన్నారు, జ్ఞానులకి ఆయన బోధించారు. అలాగే నాయకులు ఉన్నారు. మోషే చూడండి, నాయకులు, యెహోషువ నాయకులు, వీళ్ళు రాశారు. వారి చేత కూడా దేవుడు రాయించాడు. కారణం ఏంటంటే, ఆ రోజు ఉన్న నాయకులు, మోషే ఎలాంటి వాడు అంటే, సకల విద్యల్లో ప్రావీణ్యుడు. ఐగుప్తు విద్యలన్నీ, ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో ప్రావీణ్యుడు అయినప్పటికీ, మాస్టర్, ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాస్టర్ అయినప్పటికీ, ఆయనతో కూడా రాయించడం గల కారణం ఏంటంటే, రేపొద్దున్న వీరికి ఎవరైనా వారికి చెప్పాలి. ఇప్పుడు మోషే తన గ్రంథంలో చదివి ఆయన ఏంటి అని చూస్తే, ఈయన మల్టీ టాలెంట్ పర్సన్ అయినను ఈయన రాశారు. కారణం ఏంటంటే, అనేక టాలెంట్స్ కలిగిన ఈయన చెప్తే వింటారు కదా, దీని వాక్యం వింటారు. అలాగే పామర్లు ఉన్నారు, జాలర్లు ఉన్నారు. జాలర్లు చూడండి, వారికి నాలెడ్జ్ అంతగా లేకపోయినా దేవుడు వారిని కూడా వాడుకొని అనేక మందిని క్రీస్తు పాదాల చెంతకు తెచ్చి పాడేశారండి వాళ్ళు. అపోస్తుడైన పౌలు అనేక మంది, అంటే జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు పరిచారకులు. యేసుక్రీస్తు పరిచర్యలో వాడబడిన వారు. ఎవరైనా సరే, నువ్వెంతటి వాడివైనా సరే, నువ్వెంతటి పేరు కలిగిన వాడివైనా, ఎంత డబ్బున్నా, ఎంత జ్ఞానం ఉందా, అది ఈ లోకానికి సంబంధించిందే. అది కూడా కొంతవరకే నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎవడవైనా సరే క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు మోకరిల్లాల్సిందే. నేను ఇదే చెప్తున్నాను. నువ్వు ఎంతటి వాడివైనా, ఎంతటి టాలెంట్స్ ఉన్నవాడివైనా, ఎంతటి జ్ఞానివైనా సరే, నువ్వు క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి నీ క్రీస్తు పాదాల మీద పడిపోవలసిందే. వేరే ఒక దారి మనకి లేదు. కారణం ఏంటంటే, ఆయన దేవుడు రక్షకుడు. రక్షకుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే అని చెప్పడానికి బైబిల్ ఇంతమంది చేత అనేక కాలాల్లో అనేక వ్యక్తులు అనేక వృత్తుల నుంచి రాయించబడడానికి కారణం ఏంటి అంటే, ఆయన లోక రక్షకుడు. ఆయన ఎవరితో ఏ పనినైనా చేయించగలడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడని ప్రూవ్ చేయడానికి ఆయన ఈ గ్రంథంలో, ఆయన అన్ని కోణాలలో ఈ బైబిల్ని రాయించారు. మనం లూకా సువార్తను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సువార్తలోకి వెళ్ళిపోయి మనం చూసినట్లయితే ఈ లోకాన్ని మనం ఏ విధంగా, ఇప్పుడు లూకా సువార్తను మనం ఆయన లూకా సువార్తకు ముందు ఆయన వ్యక్తిగత విషయాలు మనము ధ్యానించాం.
ఆయన నేపథ్యాన్ని మనం ధ్యానించాం కాబట్టి ఇప్పుడు సువార్తను మనం అర్థం చేసుకుంటే బహు సులువుగా మనకు సువార్త అర్థమైపోతుంది. ఆయన ఎవరు అంటే ఆయన ఒక డాక్టర్గా, ఆయన ఒక స్కాలర్గా లూకా సువార్తను ఆయన ఎప్పుడు రాసి ఉండవచ్చు అని అంటే క్రీస్తు శకము 56-66 మధ్య కాలంలో ఈ సువార్తను ఆయన రాసి ఉండవచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు శకం 70లో యెరూషలేము పట్టబడుతుంది. యెరూషలేము సమూల నాశనం అయిపోతుంది కదా. దానికి ముందే లూకా సువార్త రాసి దానికి ముందే క్రీస్తు శకం 66లో ఇది రాయబడిన సువార్తగా చాలా మంది బైబిల్ పండితులు చెప్పారు. అది సత్యం. క్రీస్తు శకం 60 మధ్య కాలంలోనే, క్రీస్తు శకం 56-66 మధ్య కాలంలో, లేదా 65 లేదా 60 మధ్య కాలంలో రాయబడిన సువార్తే ఈ లూకా సువార్త. ఈ లూకా సువార్త ద్వారా లూకా గారు ఏమి చెప్పాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు దైవకుమారుడు, అలాగే ఆయన లోక రక్షకుడు, దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఆయన ఈ లోకంలోకి వచ్చారు. నిన్ను నన్ను దేవునితో కలపటానికి, నిన్ను నన్ను దేవునితో సమాధానం పరచడానికి, నిన్ను నన్ను దేవునితో సఖ్యత చేయడానికి ఆయన మధ్యవర్తిగా, దేవుని కుమారుడిగా, రక్షకుడుగా ఈ భూమి మీదకి ఆయన పరలోకం నుండి ఏతించారు అని చెప్పటమే లూకా సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. లూకా సువార్తలో మనకు కనిపించే మెయిన్ క్యారెక్టర్స్ మనం ఏంటంటే, ఫస్ట్ మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు, ఆ తర్వాత మరియా యోసేపు, ఆ తర్వాత మనకు కనిపించే క్యారెక్టర్ ఏంటి అంటే జకరియా, ఎలిజబెత్ అండ్ జకరియా మనకు కనిపించేది. ఐదవది ఎవరు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 12 మంది శిష్యులు. 8వదిగా మనం చూసినట్లయితే అధికారులు, హేరోదు కావచ్చు, పిలాతు కావచ్చు. 8వదిగా చూస్తే దొంగలు, ఆ రోజు సిలువలో యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన దొంగలు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. అలాగే ప్రాంతాలు, మనకు లూకా సువార్తలో కనిపించే ప్రాంతాలు ఏంటి అంటే, మొదటిగా బెత్లెహేము, ఆ తర్వాత యెరూషలేము, ఆ తర్వాత గలిలయ, ఆ తర్వాత గెన్నేసరతు. ఈ ప్రాంతాలు మనకి కనిపిస్తాయి. లూకా సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తుని లోక రక్షకుడిగా చూపించడం. అదే రండి చూద్దాం. లూకా సువార్త మనము చూసినట్లయితే 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజెప్పుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు లోక రక్షకుడుగా స్వార్థికుడు పరిచయం చేస్తున్నాడు దేవుణ్ణి, యేసుక్రీస్తుని. అలాగే 2వ అధ్యాయము మనం 32వ వచనం చివరి వచనం చూసినట్లయితే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఏమి సిద్ధపరిచాడంటే యేసుక్రీస్తు వచ్చి రక్షణను సిద్ధపరిచారు. ఈ విషయాన్ని మనము చూస్తాం. అలాగే రక్షకుడిగా లూకా గారు యేసుక్రీస్తుని పరిచయం చేయడం మనకి చూస్తాం. మరి అంతేకాదు, మరి ఈ లూకా సువార్తలో యేసుక్రీస్తుని లూకా గారు ఏ విధంగా చూపించారు అంటే రక్షకుడిగా, ఆయన దీని మీద యేసుక్రీస్తు ఈ లూకా సువార్తలో ఎవరి మీద ఎక్కువగా ఫోకస్ చేశారంటే బీదలైన వారి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఉపమానాల మీద, అద్భుత కార్యాల మీద, ప్రసంగాల మీద కూడా ఎక్కువగా బీదలైన వారి మీద, ఉపమానాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తూ చక్కగా ఆ రోజు బీదలైన వారికి భరోసా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మనం అదే విషయాన్ని మనం చూసినట్లయితే 15వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం ఉపమానాలు మనం చూస్తాం. బీదల గురించి మనం చూస్తాం కదా. లూకా సువార్త మనము లూకా సువార్త 4:18 4:18 మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు?
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును అంటున్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల, బీదలకు సువార్తమానం అని చెప్తూ 6:20లో కూడా సేమ్ అదే మాట చెప్తాడండి. అంతటా ఆయన తన శిష్యులను పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. అలాగే మనము 14వ అధ్యాయం మనం చూసినట్లయితే మనము 12వ అధ్యాయం 12వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. అంటే ఎవరు ధర్మం చేయడం అంటే బీదలకు ఇవ్వండి అని చెప్తూ, మీరు ఇక్కడ ధనాన్ని దాచుకోవద్దు, పరలోకమందు మీ ధనాన్ని దాచుకోండి. ఇక్కడ ధనం దాచుకున్నట్లయితే బీదలు దొంగలు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. మీ ధనము ఎక్కడ ఉంటుందో మీ మనసు అక్కడ ఉంటుంది కనుక మీ ధనం ఇక్కడ కూర్చుకొనకండి, అదే బీదలకు ఇవ్వండి, అమ్మి బీదలకు ఇవ్వమని చెప్పి అంటాం కాబట్టి మనం చూస్తాం. 14వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూసినట్లయితే, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రులను, గుడ్డివాండ్రులను పిలువుము. ఎవరిని పిలవమంటున్నాడు? బీదల్ని పిలవమంటున్నాడు, అంగహీనుల్ని పిలవమంటున్నాడు. ఎందుకంటే వారు తిరిగి నీకు ప్రతీకారం చేయరు కాబట్టి నువ్వు వారికి సహాయం చేసి వారిని ఆదరించు అని చెప్పి బీదలను దృష్టిలో పెట్టుకుని ఆయన రాస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. 16వ అధ్యాయము 19వ వచనం అండి. నిజంగా ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. లూకా గారు చాలా ప్రాముఖ్యంగా ఇది రాస్తారు. లాజరు బీదవాడు, దరిద్రుడు. ఈ స్టోరీ నిజంగా ఈ స్టోరీ కాదండి, ఇది ఉన్న యథార్థ గాథ. అందుకనే లాజరు అని చక్కగా పేరు పెట్టి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలు ధరించుకొని సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. ధనవంతుడి గురించి, లాజరు గురించి చక్కగా వివరించాడండి. ధనవంతుడు ఎలా ఉన్నాడంట? ప్రతి దినము సంతోషించేవాడు. కానీ లాజరు ఒక దరిద్రుడిగా ఉండి దుఃఖపడుతూ తన జీవితాన్ని కొనసాగించినప్పటికీ క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తు మార్గంలో నడిచాడు. ధనవంతుడు క్రీస్తుని అంగీకరించలేదు, తద్వారా నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు క్రీస్తుని అంగీకరించి పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఉపమానాలు కూడా మనము చూస్తామండి. ఉపమానాలు కూడా మనం ఇదే 15వ అధ్యాయంలో ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు ఏంటి అంటే, ఇద్దరు తండ్రి కుమారులు, తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానం కావచ్చు. అలాగే 15వ అధ్యాయంలో 3వ వచనం, ఆయన వారితో